జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 204వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే ఏకాదశోऽధ్యాయः శ్రీకృష్ణస్య గోవర్ధన పర్వతోద్ధారణం. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి: మకే ప్రతిహతే శక్రో మైత్రేయాతిరుషాన్వితః సంవర్తకం నామ గణంతో యదా నామధామబ్రవీత్. తన యజ్ఞము అడ్డగించబడగా ఇంద్రుడు అతి కోపము కలవాడై సంవర్తకమను మేఘగణమును ఇట్లు పలికెను: భో భో మేఘా నిశమ్యై తద్వచనం గదతో మమ ఆజ్ఞానంతరమేవాశు క్రియతామ విచారితం. ఓ మేఘములారా, పలుకుచున్న నా మాటలను విని ఆజ్ఞ అనంతరము ఆలోచించకుండా త్వరగా చేయుడు. నందగోప సుదుర్బుదుర్బుద్ధి గోపైరన్యై సహాయవాన్ కృష్ణాశ్రయ బలాద్మాతో మఖభంగమచీకరత్. నందగోపుడు సుదుర్బుద్ధి ఇతర గోపాలుల సహాయము కలవాడై కృష్ణాశ్రయము బలముతో గర్వించి నా మఖభంగమును చేసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నందగోప ఇతి ఆత్మాతః ఉపబృంహితః. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం: వృద్ధి పొందినవాడై ఆజీవోయాః పరస్తేషాం గావస్తస్య చ కారణం తా గావో వృష్టిపాతేన పీడ్యంతాం వచనాన్ మమ. గోపాలులకు బ్రతుకు తెరువు పాలు, ఆ పాలకు కారణము ఆవులు. ఆ ఆవులను వృష్టిపాతముతో నా మాట వలన పీడించుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అజీవ ఇతి అజీవో జీవనోపాయః గోపత్వస్య చ కారణం యాః తా గావః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: ఆ జీవ అనగా జీవనోపాయము, గోపత్వమునకు కారణము ఆ గోవులు. అహమప్యద్రీ శృంగాభం తుంగ్యమారుహ్య వారణం సాహాయం వహ కరిష్యామి వాయువం భూసర్గయోజితం. నేను కూడా పర్వత శృంగము వలె ఉన్నతమైన ఐరావతమునెక్కి వాయువును జలమును విడిచుటచే కూడిన సాయమును చేయగలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అహమితి వాయవం బునోరు సర్గేణ సంబంధం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: అహం అని వాయుజలములు విడిచుటచే సంబంధించిన. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి: ఇత్యాజ్ఞప్తస్తేనాముముజుస్తే బలాహకాః వాతవర్షం మహాభీమం అభావాయ గవాం ద్విజ. ఇట్లు ఇంద్రునిచే ఆజ్ఞాపింపబడిన మేఘములు మహాభయంకరమైన వాతవర్షమును గోవులు లేకుండాటకు వర్షించినవి. తతః క్షణేన పృథివీ కకుభోంబరమేవ చ ఏకం ధారా మహాసార పూరణేన భవన్మునే. అంతట క్షణకాలమున భూమి దిక్కులు ఆకాశము ధారా మహాసార పూరణముతో ఒకటాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇత్యాది ధారా వేగవద్వర్షపూరణేన ధరణ్యాదికమేకమభవత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: ధారావేగము వలె వర్షపూరణముచే భూమి మొదలగునవి ఒకటాయను. విద్యుల్లతాకసాఘాత తస్రైరివ ఘనైర్ఘనం నాదాపూరిత దిశ్చక్రైః ధారాసారమపాత్యత. విద్యుల్లతలను కొరడాలతో కొట్టడం వల్ల భయపడినట్లుగా మేఘములు నిరంతరాయముగా నాదములచే నింపబడిన దిశ్చక్రము కలదై ధారాసారముగా కురిసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విద్యుల్లతేతి ఘనం నిరంతరం ధారాసారమపాత్యత ఆహ్యత్వాలింగ వ్యత్యయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: విద్యుల్లతేతి ఘనం అనగా నిరంతరము, ధారాసారమపాత్యత పుల్లింగము బదులు నపుంసకలింగము ఋషి ప్రయోగము. అంధకారీకృతే లోకే వర్షద్భిరనిశం ఘనైః అధశ్వోర్ధ్వం చ తిర్యక్ష జగద్వ్యాప్యమివాభవత్. నిరంతరము మేఘములు వర్షించుచుండగా లోకము అంధకారము కాగా క్రింద పైన అడ్డముగా జగత్తు జలమయమాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అంధకారీకృత ఇతి ఆప్యం అపమయం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: అంధకారకృత ఇతి ఆప్యం అనగా జలమయం. గావస్తు పతతా వర్షపాతేన వేగినా దూతాః ప్రాణాన్ జహుస్సన్న త్రికశక్తి శిరోధరాః.
వేగముతో పడుచున్న వర్షపాతముచో గోవులు కంపించబడినవై నీ వీపు వెన్నెముక వరస్సు మొదట తెగి ప్రాణములు విడిచినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా గాపస్వితి ధూతాః కంపితాః త్రికం పృష్ఠవంసాధరే త్రికమిత్యమరః శక్తిః ఊరుః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గావస్త్వవితి ధూతాః కంపించబడినవై, త్రికం అనగా పృష్ఠవంశము, శక్తి అనగా ఉరం. క్రోడేన వత్సనాక్రమ్య సతస్తురన్యా మహామునే గావో వివత్సాశ్చ కృతాః వారిపూరేణ చాపరాః. ఉదరముతో దూడలను ఆక్రమించుకొని కొన్ని ఆవులు నిలిచినవి. వారి ప్రవాహముతో ఇతర గోవులు దూడలు లేకుండా అయినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య క్రోడేనేతి క్రోడః కుక్షిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. క్రోడేన అని, క్రోడ అనగా కుక్షి. వత్సాచ దీనవదనాః వాతకంపితకందరాః త్రాహి త్రాహీత్యల్పశబ్దాః కృష్ణమూచురివాతురాః. ఇక వత్సలు దీనవదనులై కాలితో కంపించిన మెడలు కలవి అయి త్రాహి త్రాహి అని చిన్న చిన్న శబ్దములు కృష్ణుని గూర్చి ఆతురులై పలుకున్నట్లు ఉన్నది. తతస్సద్గోకులం సర్వం గోపీ గోపసంకులం అతీవార్తం హరిర్దృష్ట్వా మైత్రేయా చింతయస్తదా. గోపీ గోప సంకులమైన ఆ గోకులమంతా మిక్కిలి ఆర్తమైనదగా శ్రీహరి చూచి ఇట్లు చింతించెను. ఏతం కృతం మహేంద్రేణ మకభంగ విరోధినా తదేతదఖిలం. గోష్టం త్రాతవ్యమధునా మయా. మఖభంగము వలన కలిగిన విరోధముచే దీనిని మహేంద్రుడు చేయుచున్నాడు. ఇప్పుడు నేను ఈ అఖిల గోకులమును కాపాడవలయను. ఇనుమద్రిమహం ధైర్యాదుత్పాట్యోరు శిలాఘనం ధారయిష్యామి గోష్టస్య పృదుశ్చత్రమివోపరి. ఇప్పుడు నేను ధైర్యముతో ఈ పర్వతమును గొప్ప శిఖరములు గల దానిని పెకిలించి గోష్టమునకు గొప్ప ఛత్రము వలె ధరించెదను. సశేషము. జయ శ్రీమన్నారాయణ.